అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినిస్టర్స్ మొత్తం ఢిల్లీ, ఓ టు ఢిల్లీ. ఢిల్లీలో మీటింగ్ ఏఐసీసీ. ఇట్లాంటి మీటింగు నాకు తెలిసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇట్లాంటి మీటింగ్ జరగడం. అసలు చాలా సార్లు తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న, అరే వీళ్ళు ఇన్ని చేస్తుంటే హైకమాండ్ ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి ఇన్ని ఘోరాలు చేస్తుంటే హైకమాండ్ పిలుస్తలేదేంది, పట్టించుకుంటలేదేంది? అరే మంత్రుల మీద ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు హైకమాండ్ పట్టించుకోవట్లేదు? రేవంత్ రెడ్డి ఎందుకు మారుస్తలేరు? ఇట్లాంటి చాలా అనుమానాలు, చాలా ప్రశ్నలు తెలంగాణ సంబంధించి వచ్చినాయి. బట్ ఇప్పుడైతే వీళ్ళు రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేసిండ్రు, రేవంత్ రెడ్డి వీళ్ళ మీద కంప్లైంట్ చేసిండ్రు. ఇంకా ఎన్నో కిరికిరు తెలుసు కదా, అందరి మీద అవినీతి ఆరోపణలు. అసలు గవర్నమెంటు వచ్చింది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎలక్షన్స్ అప్పుడల్లా అందిస్తున్నారు. అంతే తప్పితే తెలంగాణ ప్రజలు అసలు సంతోషంగా లేరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎందుకు లేరు అన్నదానికి సమాధానం కాంగ్రెస్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఏ వర్గమన్నా ఒక వర్గమన్నా సంతోషంగా ఉండాలి, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంతోషంగా లేరు. సరే, ఎనివే ఢిల్లీ పోతున్నారు. 1-to-1 సమావేశం అంటే మినిస్టర్లతో ఒక్కొక్కరితో సపరేట్గా మీటింగ్ అవుతారట. ఏముంటుంది, మొత్తం డబ్బుల వ్యవహారమే కదా, ఉండొచ్చు. సరే, ఏం జరగబోతుంది, ఏం జరగవచ్చు, దాని మీద మాట్లాడదాం. కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అందరినీ ఢిల్లీకి పిలవడము, అందరు ఢిల్లీకి పోవడము. ఈ మధ్యనే కదా మొత్తం అంతా ఒకరి మీద ఒకరు అన్నీ చేసుకున్నాయి. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు షేర్ కూడా చేయండి. మీ సబ్స్క్రైబ్ చాలా విలువైంది మాకు, అది చేయండి. ఏమైందంటే యాక్చువల్గా కేరళ ఎలక్షన్ రాబోతుంది కదా, దానికి డబ్బులు సమకూర్చుకోనికేనేమో వీళ్ళందరినీ పిలిచారని ఫస్ట్ అనిపించింది. కొంతమందితో మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చింది, కేరళ డబ్బులది కాదు. కేరళ డబ్బుల గురించి అయితే ఇంతమంది మినిస్టర్లు పిలవాల్సిన అవసరం ఉండదు. రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కను, ఇంకా అవసరమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని వాళ్ళ మీద పిలిస్తే సరిపోతుంది. కానీ ఇది డబ్బుల పంచాయతీ కాదు. డబ్బుల పంచాయతీకి ఉంటుంది త్వరలో, కానీ ఇది కాదు డబ్బుల పంచాయతీ. ఇప్పుడు ఏంది, వీళ్ళందరినీ పిలిచారు, విడివిడిగా సమావేశం అవుతారంట, సీఎంతో సపరేట్గా, మినిస్టర్తో సపరేట్గా. అట్లయితేనే కొద్దిగా ఫీడ్బ్యాక్, పిలిచిన కంప్లైంట్ మీదనో లేకపోతే రాష్ట్రంలో ఏం జరుగుతుందో, అసలు వీళ్ళు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేరు చెప్పి, ఇందిరాగాంధీ పేరు చెప్పి గవర్నమెంట్ తెచ్చి ఏం చేస్తున్నారో తెలంగాణలో కొద్దిగా చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు అందరిని గుంపు పెట్టి కూర్చోబెట్టి మాట్లాడితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందల ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పగలడా? చెప్పలేడు. లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందర రేవంత్ రెడ్డి మాట్లాడగలడంటే మాట్లాడలేడు. కాబట్టి అందరిని సపరేట్గా పిలిచి వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది అసలు గవర్నమెంట్, ఎందుకు తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, అసలు ఇదేమైంది, మళ్ళీ 30 ఏళ్ళు తెలంగాణలో గవర్నమెంట్ కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితులు లేని ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా వీళ్ళు కంప్లైంట్ చేసారు. మినిస్టర్స్ ముఖ్యమంత్రి మీద చాలా రోజులకెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు, చాలా రోజులకెళ్ళి. కానీ వాళ్ళేమో పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోలేదంటే చూసిర్రు, కానీ ముఖ్యమంత్రిని అడిగినో లేదో, అప్పుడు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వనట్టుగా, ముఖ్యమంత్రిని దూరం పెట్టినట్లుగా, ఇక రేవంత్ రెడ్డి నచ్చనట్టుగానే కనిపించింది. ఇప్పటికి కూడా అదే సిస్టమ్ నడుస్తుంది. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి విషయంలో అధిష్టానం అంత ఓపెన్గా అంతకుముందు ఉన్నట్టుగా, మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు ఉన్నట్లుగా ఉండలేరు. వాళ్ళంతా ఒక కన్నేసి పెట్టిన రేవంత్ రెడ్డి మీద. తప్పనిసరి సిచ్యువేషన్లో భరిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిస్తుంది. కానీ ఆయన మీద ఒక కన్ను ఉంది, ఏమో చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నేను మొన్ననే పెట్టినా కదా, ఒక కొత్త పార్టీ విడబోతున్నాడు, దానికి ఇదంతా స్కెచ్, ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడని. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. హైకమాండ్కి చాలా సోర్సెస్ ద్వారా, మొన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడలేదా, సేమ్ అదే, అట్లాంటి రిపోర్ట్లే హైకమాండ్కి పోయినాయి. ఈయన ఉన్నాడు, ఈయన 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరుగుతున్నాడు, లేకపోతే నేనే రాజు నేనే మంత్రి అని చెప్పుకొని తిరుగుతున్నాడు, టీడీపీని పొగుడుతున్నాడు రాష్ట్రంలో, టీడీపీని ఆయన మళ్ళీ పాత టీడీపీ కోతరని చర్చ నడుస్తుంది, లేకపోతే బీజేపీతో అండగాగుతున్నాడు, బీజేపీతో క్లోజ్గా ఉంటున్నాడు, బీజేపీతో కాంగ్రెస్ కన్నా బీజేపీతో ఆయన ఎక్కువ ఉంటున్నాడు, ఇక్కడ బీజేపీ లీడర్లతో ప్రేమ నడిపిస్తున్నాడు. ఇట్లాంటి చాలా కంప్లైంట్స్, అవన్నీ కూడా చాలా పోయినాయి. ఇక కంప్లైంట్స్ అంటారా, రేవంత్ రెడ్డి మినిస్టర్ల మీద చేసిన కంప్లైంట్ ఉన్నాయి. ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారులతోన, వాళ్ళతోన, వీళ్ళతోన, తర్వాత ఇంటెలిజెన్స్లతోన, తర్వాత ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనుమానం చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా జరిగిందని వాళ్ళు అన్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు, వీళ్ళు ఎక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, రేవంత్ రెడ్డితో పోలిస్తే వీళ్ళు ఏర్పడిన అంతా పరిగెలే, చిల్లర. రేవంత్ రెడ్డి వేరు, ఆయన వదిలేసిన అంతా చిల్లర. వీళ్ళ దగ్గర పెద్ద రాణిస్తలేడు, ఆయన్నే అన్ని చూసుకుంటాడు. తర్వాత వదిలేసినవి ఉంటాయి కదా, ఆ వదిలేసిన పరిగె అంతా వీళ్ళు చూసుకుంటారు. ఆ పరిగెలన్నీ రేవంత్ రెడ్డి పట్టుకొని కంప్లైంట్ చేసిండు. పలానా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి, ఇగో ఇది ప్రూఫ్. లేకపోతే పలానా శ్రీధర్బాబు మీద ఇట్లాంటిది వచ్చింది, ఇగో ఇది ప్రూఫ్. లేకపోతే ఇంకొక మినిస్టర్ ఇది వచ్చింది, ఈయన మొత్తం పొన్నం ప్రభాకర్ బూడిదంతా అమ్ముకున్నాడు, ఇది ప్రూఫ్. ఇట్లాంటివి పెట్టిండు హైకమాండ్. వీళ్ళేమో మొత్తం అసలు పార్టీని మొత్తం సర్వనాశనం వేపిస్తుండు, బస్టు పట్టిస్తుండు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలు అన్నిటిని వ్యతిరేకిస్తున్నాడు. ఈయన హైకమాండ్కి వ్యతిరేకంగా మసులుకుంటున్నాడు. ఈయనంతా వేరే లైన్లో నడుపుతున్నాడు. ఈయన ముందు కాంగ్రెస్ పార్టీని మొత్తం పుట్టిముచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈయన ఇట్లా సంబంధం లేని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఏకపక్షంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఏకపక్ష నిర్ణయాలే కదా. 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అనేది ఏకపక్షమే కదా. ఎవరు ఏ ముఖ్యమంత్రి ప్రకటించుకోలేదు. కేసీఆర్ కూడా ప్రకటించుకోలేదు మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా అని ఫస్ట్ సారి వచ్చినప్పుడు. అట్లా ఇవన్నీ కూడా రిపోర్ట్స్ పంపించారు. అసంతృప్తి సీఎం పైన మంత్రుల అసంతృప్తి. ఎందుకు మీనాక్షి నటరాజన్ కూడా ముఖ్యమంత్రి మీద నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చింది 2-3 సార్లు. ఆ రిపోర్ట్ సారాంశాలు ఆ కేసీ వేణుగోపాల్ అంతా ఆయన రేవంత్ రెడ్డికి పంపిస్తేనే కదా ఆమె గొడవయ్యి అలిగిపోయి నేనున్నాను ఇక్కడి నుంచి, నేను వెళ్ళిపోతా అని చెప్పి ప్రకటించింది. ఆమె కూడా లోపల ప్రయత్నాలు చేసింది, నేనున్నా ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఈమె రాహుల్ గాంధీకి పంపించే రిపోర్ట్లు మధ్యలో కేసీ వేణుగోపాల్ దగ్గర నుంచి రిటర్న్ అయ్యి రేవంత్ రెడ్డికి వస్తున్నాయి. మంత్రుల రిపోర్ట్లు కూడా కొన్ని జరిగినాయి అట్లా. అందుకే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి అన్నది. ఒక పొడుగు ఉన్నది ఆయన, మంచి మంచి ఇంగ్లీష్ అక్షరాలతోన హైకమాండ్ కంప్లైంట్ చేస్తాడని. ఆ పొడుగు ఉంటుంది ఆయన రేవంత్ రెడ్డి భాషలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన రాహుల్ గాంధీకి రాస్తే ఆల్రెడీ రీనికేట్లు వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కోమటి వెంకరెడ్డి మాట్లాడుకుంటే ఆ మాటలు రేవంత్ రెడ్డికి తెలిసినాయి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అప్పట్లో బాగా మాట్లాడుకున్నారు. ఇట్లా ఏదో ఇప్పటికైతే ఎలక్షన్స్ అన్నీ అయిపోయినట్టే. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఈ ఎలక్షన్స్ ముందర పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాడు. వాళ్ళకు పట్టిన దరిద్రం ఏంది కాంగ్రెస్ హైకమాండ్ కంటే, వాళ్ళు ఏడే గెలుస్తలేరు. వాళ్ళు ఒక్క స్టేట్లో గెలిస్తే వాళ్ళు తీసుకున్న నిర్ణయం వేరే ఉంటుండే. రేవంత్ రెడ్డి అసలు సంగతి, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ప్లాన్ కాంగ్రెస్ హైకమాండ్ కూడా బాగా అర్థమైపోయింది. ఎన్ని రోజులకున్నా పుట్టి ముంచుతాడు. ఏదో రోజు ఈయన మనం మొత్తం మళ్ళీ రాకుండా చేసే ప్లాన్లోనే ఉన్నాడు. ఈయన ఎవరెవరితోనో కుమ్మక్కై ఉన్నాడు. ఈయన అటు పాత టీడీపీతోనా, టీడీపీ ద్వారా బీజేపీతోనా, బీజేపీ ద్వారా టీడీపీతోనా ఇట్లా రకరకాల లింక్స్ పెట్టుకొని ఉన్నాడు. ఇవన్నీ కాంగ్రెస్ యాంటీ అనమాట. మరి కాంగ్రెస్ లింక్స్ కాదు, కాంగ్రెస్ను కాపాడే లింక్స్ కాదు. కాంగ్రెస్ కాకుండా ఆయన ఇండివిజువల్గా చేస్తున్నాడు. ఇంతవరకు కాంగ్రెస్లో ఇట్లాంటి ముఖ్యమంత్రుల ద్వారా ఇట్లాంటి అనుభవాన్ని కూడా చూడలేదు హైకమాండ్. సరే నచ్చపోతే 4 ఎమ్మెల్యేలతో మాట్లాడే అప్పుడు ఇప్పుడు గొడవ పెట్టి చూస్తేలేమా కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు జీవన్ రెడ్డి గొడవ చూస్తున్నాం మనం జగిత్యాల. ఏముంది అలుగుతున్నాడు, లోపల మసిలిపోతున్నాడు, నా కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నాడు, నేను ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నాడు. అంతే తప్ప ఆయన పార్టీ మారుతాను వెళ్ళిపోతా ఆయన ఎవరిని బెదిరిస్తలేడు, బ్లాక్మెయిల్ చేస్తలేడు, ఆయనే ఉన్నాడు ఇంకా. కానీ రేవంత్ అట్లా ఉండదు. రేవంత్ రెడ్డి పుట్టి ముంచే టైంలో పుట్టి ముంచుతున్నావు అంటే కదా ఆయన పోతున్నా అంటాడు అట్లాంటి టైపు. కాబట్టి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. వైఖరి మార్చుకోమని వార్నింగ్ ఇస్తారా, లేకపోతే సీఎంతో సర్దుకపోవాలని మినిస్టర్లకు చెప్తారా, లేకపోతే కొట్లాడుకోకరని చెప్తారా, లేకపోతే ఈ ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ముఖ్యమంత్రిని మార్చవచ్చు అంటున్నారు. మళ్ళీ కొత్తగా ముఖ్యమంత్రిని మారుస్తారా, లేకపోతే మంత్రుల వాళ్ళ పోర్ట్ఫోలియోస్ వాళ్ళ శాఖలు మారుస్తారా, ఏదో ఒక కరెక్షన్ అయితే చేయాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ కరెక్షన్ ఉత్త డ్రామానా? ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కదా తీసుకున్నది. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గొడవతోన కాంగ్రెస్ పరువు దేశవ్యాప్తంగా సంకనాకిపోయింది. అది కూడా కాదు, ఉర్దూ యూనివర్సిటీలో భూమి కోసం అని చేసిన డ్రామా అంతా తెలిసిపోయింది. దేశమంతా రుణమాఫీ చేసాము, రాష్ట్రమంతా రుణమాఫీ దేశమంతా ప్రచారం చేస్తే అక్కడలో కూడా తెలిసిపోయింది కాంగ్రెస్ పనితనం. ఇక రాహుల్ గాంధీ రోజు ఒకటి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఈయన మాత్రం రాజ్యాంగానికి తూట్లు పడుస్తారు, వేరే పార్టీకి వెళ్ళి చేర్చుకొని రాజీనామా చేయకుండా. అదానితో 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు కదా, అదో పెద్ద బూమరాంగ్ అయితే అప్పుడు వాపస్ ఇచ్చారు. దాని మీద కూడా వాడు ఏడ్చిండ్రు, వాళ్ళు ఏడ్చిండ్రు, వీళ్ళు ఏడ్చిండ్రు కాబట్టి వాపస్ చేసిన. ఇంకా అదానితో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆయన కాన్స్టిట్యున్సీని, కొడంగల్ కాన్స్టిట్యున్సీని సిమెంట్ ఫ్యాక్టరీ ఇచ్చిర్రు. ఇక్కడ కూడా భువనగిరి అవతల కూడా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఇచ్చిర్రు, అదాని సిమెంట్స్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. హైకమాండ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే అసలు మంత్రులు కూడా చెప్తలేడంట. మంత్రుల శాఖల్లో రేవంత్ రెడ్డి ఏలు పెడతాడు. కానీ రేవంత్ రెడ్డి శాఖల్లో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళు పరిగెలుకునే పనిలోనే బిజీగా ఉన్నారు. అసలంతా అడిపోతుంది, కొసరలంతా వీళ్ళకి వస్తున్నాయి. నోరు తెరిస్తే ఆయనతో రావేమో, నోటికాడ బుక్కపోతే భయం వీళ్ళకు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది కదా, ఆయన మాట్లాడిన విషయము చాలా రోజులకి చర్చలో ఉన్నదే. కానీ ఒక్క మినిస్టర్ అన్నా కనీసం మళ్ళీ అవును ఇట్లా జరుగుతుందని చెప్పిండా? ఏదో హైకమాండ్కు రిపోర్ట్ చేసినారు, కంప్లైంట్ చేసినారు. ఆ కంప్లైంట్ల మీద వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నారు. కానీ చూద్దాం, ఈయన హైకమాండ్ ఎట్లుంటుందో తెలియదు, ఎట్లా నిర్ణయం తీసుకుంటూ తెలియదు. బట్ కంప్లైంట్లు చాలా కంప్లైంట్లు, అందరూ రెడీ అయినారు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళందరూ మినిస్టర్స్ అంతా అసలు సీఎం రేవంత్ రెడ్డి మీద మొత్తం కత్తులు నూరు కూడా పోయారంట. చూద్దాం ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.